నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా టర్కీలోని నైట్ క్లబ్లో ఉగ్రవాది జరిపిన నరమేధంలో 2 భారతీయులు కూడా మృతి చెందినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ మేరకు భారత్కు టర్కీ సమాచారం అందించింది. మృతులు గుజరాత్కు చెందిన అబ్బాస్ రిజ్వీ, కృషి షాగా అధికారులు పేర్కొన్నారు. ముష్కరుడి బీభత్సంలో మృతుల సంఖ్య 39కి చేరుకోగా మరో 65 మంది క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 2017కి టర్కీ స్వాగతం చెప్పిన 75 నిమిషాల తర్వాత ఆ ఘోర కలి సంభవించింది. శాంతాక్లాజ్ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాది తొలుత బయట కాపలాగా ఉన్న వ్యక్తి సహా పౌరుణ్ణి చంపి క్లబ్లోకి ప్రవేశించాడు. అక్కడ విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో క్లబ్లో 700 మంది ఉండగా వారిలో ఎక్కువగా విదేశీయులు ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో ఎక్కువగా విదేశీయులే మృతి చెందినట్లు టర్కీ తెలిపింది. మృతుల్లో ఇప్పటి వరకు 20 మందిని గుర్తించగా వారిలో 5 మాత్రమే టర్కీ దేశస్థులు. దుండగుండి మట్టుపెట్టిన టర్కీ పోలీసులు ఉగ్రదాడి వెనుక కారణాలు అన్వేషిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ నరమేధానికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్ర సంస్థ ప్రకటన చేయలేదు.